2014 ముందు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి పల్లెల్లో, కరెంటు ఎన్ని గంటలు పోతుందో తెలిసే పరిస్థితి పట్టణాలు. అంటే ఇన్ని గంటలు తీస్తామని పట్టణాల్లో చెప్పేవాడు. ఇదిగో 2 గంటల నుంచి 4 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, ఇట్లా ఏరియాల వారీగా రోజు ప్రకటన కూడా వచ్చాయి. కరెంటు కోతలు తప్పనిసరి, ఎందుకంటే కరెంటు ఉత్పత్తి కరెంటు వాడకానికి మధ్యన మ్యాచింగ్ లేదు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 24 గంటల కరెంటు దేశవ్యాప్తంగా అమలు చేశారు. చాలా మంది మర్చిపోయాం. అంతకుముందు మనం రెగ్యులర్ కరెంట్ వచ్చేస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదండి. 2024 తర్వాత 24 అవర్స్ కరెంట్ కాన్సెప్ట్ వచ్చింది. అంతకుముందు పరిశ్రమల వాళ్ళు మాకు కరెంట్ ఇవ్వట్లేదని చెప్పి రోడ్లు ఎక్కువ ఉద్యమాలు చేసి, సమ్మర్ లో వాళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పేసి మాకు ఫస్ట్ ప్రయారిటీ ప్రజలే ఇళ్లకే అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడము చూసాం. వాళ్ళందరూ రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేయడం చూసాం. మేము అందరికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చూసాం. మర్చిపోయామా మనం? అయిపోయింది. సరే, అది మోడీ ద్వేషుడికి అది మర్చిపోవచ్చు. అది అయిపోయింది. ఇది ఇప్పుడు కరెంటు కోతలు వస్తున్నాయి. పొద్దు నుండి రాత్రిలో విపరీతమైన హీట్ వేవ్స్ ఉన్నాయి. జనాలు అల్లాడుతున్నారు. కరెంటు 2 గంటలకు ఒకసారి 10 నిమిషాలు 15 నిమిషాలు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ. ఇది ఒకసారి అంటే టెక్నికల్ ఎర్రర్, 2 సార్లు అంటే రోజు వస్తుంటే అది చెప్పట్లేదా? ప్రభుత్వం చెప్పట్లేదా? బాబు గారికి విద్యుత్ శాఖ అధికారులు చెప్పట్లేదా? పోతేనేమో టెక్నికల్ ఎర్రర్ అనుకోండి, వస్తేనేమో మా గొప్పతనం అనుకుంటున్నారా? ఇప్పుడు సాక్షి రాసిన ఒక కథనంతో ఒక సందేహం. విద్యుత్ లెక్కల్లో దాగుడు మూతలు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 278 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఆ మేరకు అందుబాటులో విద్యుత్ ఉత్పత్తి లేదు, విద్యుత్ కొనుగోలు ఖర్చుల్ని దాచేస్తున్నారు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ విద్యుత్ వినియోగం 278.91 మిలియన్ యూనిట్లుగా నమోదవుతుంది. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే ఇది 42.95% అధికం కావడం గమనార్హం. మధ్యాహ్నం వేళ గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,958 మెగావాట్ చేరుతుంటే, సాయంత్రం పీక్ డిమాండ్ 12,377, రోజంతా సగటు డిమాండ్ 11,621 మెగావాట్లుగా నమోదవుతుంది. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ డైలీ బులెటిన్ అధికారికంగా చెబుతుంది. గతేడాది ఇదే రోజున గరిష్ట డిమాండ్ 9,071 మెగావాట్లు మాత్రమే ఉంది. ఈసారి 58.28% పెరుగుదల నమోదైంది. ఈ డిమాండ్ అందుకోవడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 112.642 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ నుంచి 6,133 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 31,710 మిలియన్ యూనిట్లు సమకూరుతుంది. పవన విద్యుత్ ద్వారా 31,418 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ ద్వారా 31,748 మిలియన్ యూనిట్లు, స్వతంత్రోత్పత్తిదారు నుంచి ఐసీసీ నుంచి 48,209 మిలియన్ యూనిట్లు వస్తుంది. ఇతర వనరుల నుంచి 14,051 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. రాష్ట్రంలో డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం బయట నుంచి భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేస్తుంది. అయితే ఆ కొనుగోళ్ల ఖర్చుల వివరాలను మాత్రం ప్రభుత్వం బయట పెట్టడం లేదు. డైలీ బులెటిన్ లో కూడా షార్ట్ టర్మ్ పవర్ పర్చేజ్ వివరాల వద్ద సమాచారం అందుబాటులో లేదు, నో రికార్డ్ ఫౌండ్ అని మాత్రమే పేర్కొంటాం. విమర్శలకు తావిస్తుంది అన్నటువంటి. అంటే ఇక్కడ దాదాపుగా 7:30, 9, 10, 12, 20 కూడా కొనేస్తారు. ఇదివరకు జగన్ టైంలో కూడా అట్లా కొన్నారు. ఆ విషయాలు తెలుగుదేశం వాళ్ళు లెక్క చెప్పేవాళ్ళు అది చూసి. ఇప్పుడు అట్లా కాకుండా చేస్తున్నారు. అయినా సరే కోతలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి.